అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కంకిపాడు దగ్గరలో ఉన్నాము. కంకిపాడు దగ్గర గొడవరు ఊరు స్టార్టింగ్ అండి. కంకిపాడు బస్ స్టాండ్ కి ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది. కంప్లీట్ గా కూడా రెసిడెన్షియల్ జోన్ అండి. మీరు చూసుకున్నట్లయితే చూడండి, మొత్తం కూడా చుట్టూ కూడా హౌసెస్ ఉన్నాయి. కంప్లీట్ గా రెసిడెన్షియల్ జోన్ అండి. 100% రెసిడెన్షియల్ జోన్ లో మనకి కంకిపాడు ఊర్లో కంకిపాడు బస్ స్టాండ్ కి కేవలం 1 km డిస్టెన్స్ లోనే వస్తుందండి. సో లో కాస్ట్ లో మనకి ఇప్పటికిప్పుడు హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేసుకునే విధంగా సైట్ అయితే సేల్కి వచ్చింది. చూడండి, చుట్టూ కూడా మనకి కాంపౌండ్ వాల్ ఉందండి. ఇది వచ్చేసి మనకి 20 సెంట్లు అండి. ఈ 20 సెంట్లు దాని పక్కన కూడా ఒక 20 సెంట్లు ఉంది. మొత్తం టోటల్ గా 40 సెంట్ల స్థలం అయితే సేల్కి వచ్చిందండి. మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి. ఇది డైరెక్ట్ అండి, నాకు ఎటువంటి మీడియా కూడా లేదు. మీరు ఏ విషయమైనా సరే నాతో క్లియర్ గా మాట్లాడొచ్చు. మీకు ఇంత లో కాస్ట్ లో మనకి కంకిపాడు సిటీకి దగ్గరలో, అంటే విజయవాడ సిటీ ఏదైతే ఇప్పుడు కంకిపాడు వరకు ఎస్టాబ్లిష్ అయిందో, సో రాబోయే రోజుల్లో కూడా మనం విజయవాడ సిటీ కంకిపాడు మొత్తం కలిసిపోయే ఉంది. ఇప్పుడు ప్రజెంట్ రాబోయే రోజుల్లో మనం సొంత ఇల్లు కొనుక్కోవాలనుకుంటే ఖచ్చితంగా విజయవాడ నుంచి కంకిపాడు వచ్చి సొంత ఇల్లుని కొనుక్కోవాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. మరి ఇప్పుడే కనుక మీరు ముందంజగా ఒక ఆలోచన తీసుకుని వస్తే కనుక ఒక తక్కువ రేట్లో ఒక ల్యాండ్ ని మనం తీసుకుని మన సొంత ఇంటి కలని నెరవేర్చుకునే అవకాశం అయితే ఉందండి. సెంట్ వచ్చేసేసి మనం 5,50,000 రూపాయలు చెప్తున్నామండి. సెంట్ 5,50,000 రూపాయలే. సో రేట్ అయితే కొంచెం తగ్గుతుంది. మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.